జగన్నాథస్వామి నయనపథగామి భవతు మే. జై శ్రీ జగన్నాథ్. అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. జగన్నాథస్వామి యొక్క రథయాత్ర ఉత్సవం సందర్భంగా స్వామి నిన్నటి రోజున ఆయన యొక్క పిన్ని గారైనటువంటి ఆ గుండీచా మందిరానికి చేరుకున్నారు. అసలు ఈ జగన్నాథ స్వామి ఎలాగ ఆవిర్భవించారు ఏంటి అన్నది ఇవాళ రోజున మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి రాజు ఉండేవాడు. అతను ఓండ్ర దేశమును, అంటే మన ఇప్పుడు ఉన్న ఈ ఒరిస్సా రాష్ట్రంను పూర్వం ఓండ్ర దేశము అనేవారు, దాన్ని పరిపాలించేవాడు. ఆ రాజు చాలా యజ్ఞములు యాగములు ఎన్నో చేశారు. అతని యొక్క రాజధానిని సాక్షాత్ విశ్వకర్మే నిర్మించారు. అతను ఏదైనా ఒక అతని దగ్గర ఎప్పుడూ కూడా ఎంతో బంగారము, ఎన్నో మణులతోటి కూడి ఉన్నటువంటి హారములు, అంటే అతనికి ధనానికి ఎటువంటి లోటు లేదు. సమస్త సంపదలు అతని దగ్గరే ఉండేవి. అతను ఏదైనా ఒక సభ ఏర్పాటు చేశారు, ఒక యజ్ఞం చేస్తున్నారు అంటే ఆ యజ్ఞం చూడడానికి వచ్చినప్పుడు అతను చేసే అరేంజ్మెంట్లు అంటాం కదా, మనం ఎవరైనా ఒక ఫంక్షన్ చేస్తున్నామంటే ఫంక్షన్ అరేంజ్మెంట్లు అవి ఉంటాయి కదా, అలాగా ఆ సభకి విచ్చేసినటువంటి వాళ్ళు అవన్నీ చూసి సాక్షాత్తు కుబేరుడే ఆశ్చర్యపోతూ ఉండేవాడు. అలాగే ఇతను ఇంతటి పుణ్య కార్యక్రమాలు చేయడం వలన భూమి మీద అందరూ కూడా సకల శుభాలతోటి ఉండి దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగేదిట. ఏంటంటే స్వర్గం పైన ఉందా లేకపోతే ఇక్కడ ఉందా అని చెప్పి అంత సస్యశ్యామలంగా అందరూ అంత ఆనందంగా ఉండేవారట ఇతని యొక్క రాజ్యంలోని వాళ్ళందరూ కూడాను. ఇతను ఒకానొక సందర్భంలోని సాక్షాత్ శ్రీమన్నారాయణుని చూడాలి, ఆయన ఇక్కడికి అంటే భూలోకానికి విచ్చేయాలి అనేటటువంటి సంకల్పంతో ఒక అశ్వమేధ యాగాన్ని చేశారు. ఆ అశ్వమేధ యాగాన్ని చేసినప్పుడు అక్కడికి ఆ యాగాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళల్లోని చాలామంది దేవతలు కూడా వచ్చారు. ఎందుకని సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వైకుంఠం నుంచి తరలి వస్తాడు కదా అని చెప్పేసి అలాగా మొత్తం అందరూ చూడడానికి వచ్చారు. చాలా సంతోషంగా యజ్ఞం అవుతోంది. ఇక చివరి రోజు వచ్చింది. చివరి రోజు వచ్చేసరికి ఇతను ఎన్ని రోజులైతే యాగం చేశాడో మొట్టమొదటి రోజు నుంచి ఒక్కొక్క రోజు జరుగుతున్న కొలది ఆ రాజు యొక్క శరీరంలోని ఒక దివ్య తేజస్సు పెరుగుతూ ఉంది. ఇక 7 దినములలోని యజ్ఞం ముగిసింది. అంటే ముగుస్తుంది అనగా ఆ ముందు రోజు రాత్రి అంటే తెల్లవారుజామున ఆ రాజు స్వామిని ధ్యానించాడు. ఆ ధ్యానములోని ఈ రాజు చూశాడు ఏంటంటే ఒక శ్వేత ద్వీపమును చూశాడంటే ఒక తెల్లటి ద్వీపాన్ని చూశాడు. ఆ తెల్లటి ద్వీపం చుట్టూ పాల సముద్రం ఉంది. అలాగే ఎన్నో కల్పవృక్షములు ఉన్నాయి. అక్కడ ఆ లోపల శంఖ చక్రములు చిహ్నములు కలిగి చక్కగా అలంకారం శోభితుడై ఉన్నటువంటి విష్ణు స్వరూపం అంతటా కూడా నిండి ఉంది. అక్కడ ఒక పెద్ద మండపం ఉంది. ఆ మండపంలోని సూర్యుని వలె ప్రకాశిస్తున్న ఉజ్వలమైనటువంటి రత్న సింహాసనం ఉంది. దాని మధ్యన శంఖము చక్రము గద ధరించినటువంటి నీలమేఘశ్యాముడైనటువంటి వనమాల ధరించినటువంటి స్వామిని చూశాడు. స్వామి సౌందర్య లక్ష్మికి నిలయమైనటువంటి వాడు. అలాగే ఆదిశేషుని మీద చక్కగా పడుకుని ఉన్నాడు స్వామి. మణులతోటి చేసి ఉన్నటువంటి 2 కుండలములను ధరించి చెవులకి అందమైన నల్ల నీలి కలువలలాగా ఆ స్వామి యొక్క కళ్ళు కలిగి ఉండి నాగలి రోకలి శంఖము చక్రము 4 చేతులు యందు ఉండి ఎన్నో దివ్య ఆభరణములు దండ కడియాలు ఉంగరములు పెట్టుకుని చక్కగా ఉన్నాడు. ఒక దివ్యమైన రత్నముతోటి మొలత్రాడును చేసుకుని ఉన్నాడు. చక్కటి చిరునవ్వును నవ్వుతూ చక్కని కన్నులు కలిగి ఉండి
ఉన్నాడు. అతని పక్కన కుడివైపున లక్ష్మీదేవి శుభ లక్షణములు కలదై వరము అభయము పద్మము ధరించి ఎర్రని వర్ణము కలిగి చాలా చక్కగా ఉందన్నమాట. అలాంటి స్వామిని చూసి ఆ ఇంద్రద్యుమ్నుడు రకరకాలుగా స్తుతించాడు. స్తుతించిన తర్వాత ఆయనకి ధ్యానం నుంచి మెలకువ వచ్చింది. ఏంటిది ఇలా కల వచ్చింది అని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు ఏంటంటే, అశ్వమేధ యాగం ఒక్క యాగం చేయలేదండి అతను. ఈ 7 రోజులు కూడా అశ్వమేధ సహస్ర యాగం చేశాడంటే 1000 అశ్వమేధముల యాగమన్ని 7 రోజులలోని చేశాడు స్వామి ఇంద్రద్యుమ్నుడు. 7 రోజులలోని ఇంద్రద్యుమ్నుడు అశ్వమేధ యాగాలు 1000 చేశాడు. అప్పుడు అనుకున్నాడు అనమాట ఇంద్రద్యుమ్నుడు ఏంటంటే, నేను ఇన్ని 1000 అశ్వమేధ యాగములు చేశాను కదా, దాని యొక్క ఫలితము ఇప్పుడు నాకు వచ్చింది. కాబట్టి ఆ 1000 యాగములు ముగిసేసరికి నాకు అదృష్టం వరించింది. స్వామిని నేను ఇప్పుడు ప్రత్యక్షంగా చూడగలిగాను అని అనుకుని, ఇది నేను ధ్యానంలో చూశాను కదా, ఇది నేను ఇలా ప్రత్యక్షంగా నేను చూడగలనా, అలా ఎప్పుడు చూస్తాను అని చెప్పి ఇంద్రద్యుమ్నుడు ఆ రాత్రంతా గడిపాడు. ఆ తర్వాత తన కళల గురించి అని చెప్పేసి నారదునికి చెప్పాడు. చెప్పగానే నారదుడు అన్నాడు, సరే ఇప్పుడు నీకు సంతోషం కదా, నువ్వు కల్లోని భగవంతుని చూసావు కదా, ఈ కళ 10 దినములలోని నిజమవుతుంది, నువ్వు చూస్తూ ఉండు. ఈ యజ్ఞం పూర్తయిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఇది నా మాటే కాదు, సాక్షాత్ ఆ పరబ్రహ్మ మాట కూడా, ఇది తప్పకుండా జరిగి తీరుతుంది అని చెప్పాడు. ఈ కళ గురించి నువ్వు ఎవరికి కూడా చెప్పకు అని కూడా చెప్పాడనమాట. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇటువంటి కళని మనం చూడలేము అని కూడా నారదుడు చెప్పాడు. అడిగిన తర్వాత కొంతమంది సేవకులు వచ్చారు రాజు దగ్గరికి. వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, స్వామి సముద్ర తీరాన ఒక గొప్ప వృక్షం కనిపించింది, దాని ముందు భాగం అంతా కూడా సముద్ర తరంగములపై తేలుతూ ఉంది అని చెప్పారు. అంటే చెట్టు, పెద్ద చెట్టు ఎక్కడైనా సముద్రం మీద తేలుతుందా? లేదు. కానీ చెట్టు అలాగ సముద్రం మీద తేలుతోందిట. అలాగే అది ఎలా ఉంది అంటే చూడడానికి శంఖచక్ర ముద్రలను కలిగి ఉంది. అది ఎక్కడ ఉంది అంటే సముద్రము దగ్గర కనబడుతోంది. ఆ చెట్లు ఏవో సాధారణంగా ఉన్నట్లుగా లేవండి, ఏదో కారణం మీదనే ఆ చెట్టు ఇక్కడికి వచ్చినట్లుగా అలా అనిపిస్తోంది అని చెప్పారు. అప్పుడు నారద మహర్షితోటి ఆ రాజు అన్నాడు, ఏంటిది ఇలాంటి చెట్లు ఇక్కడ వృక్షములు ఇవి కనిపించడానికి కారణం ఏమిటి అని అడిగారు. అడిగితే అప్పుడు నారదుడు చెప్పాడు ఏంటంటే, రాజా నీ భాగ్యం ఫలించింది. నువ్వు ఏదైతే కలలోని శ్వేతద్వీపమున విశ్వమూర్తి అవ్యయుడు అయినటువంటి విష్ణువుని చూశానని చెప్పావో, అతని యొక్క శరీరమే ఇప్పుడు ఈ దారు రూపములోని ఇక్కడికి వస్తోంది అని చెప్పారు. నీ కోరిక తప్పక తీరుతుంది రాజా. ఈ వృక్షము సామాన్యమైనటువంటిది కాదు. దీనిని చూడడానికి నీకు తప్ప ఇంకొకరికి అర్హత లేదు. నీ భాగ్యం వలన, నీ వలన మాత్రమే ఇది అన్ని లోకములకు కనిపిస్తోంది. సమస్త లోకముల పాపములను కూడా ఇది నాశనం చేయిస్తుంది. నువ్వు వెంటనే అవబృధ స్నానం చేసి ఆ సముద్ర తీరమునకు వెళ్ళి ఒక గొప్ప ఉత్సవం చేసి ఆ మహావేదిక పైన ఆ వృక్ష రూపంలో ఉన్నటువంటి నారాయణుని నువ్వు స్థాపించు అని చెప్పారు. చెప్పగానే వెంటనే ఇంద్రద్యుమ్నుడు నారదుడితోటి కలిసి దానికి కావలసినటువంటి సామగ్రితోటి ఆ దివ్య వృక్షం ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ దానిని అందరూ చూసేసరికి సాక్షాత్ నారాయణ స్వరూపమును చూసినట్లుగా ఆనందించారు అందరూ కూడాను. ఇంద్రద్యుమ్నుడి ఆనందానికైతే అసలు పట్టలేకపోతున్నాం. కలయందు తన యొక్క స్వప్నం నందు ఎవరైతే ఏ జగన్నాథుని చూశాడో, అలాగే ఆ రాజు ఆ వృక్షములోని చతుర్భుజములు కలిగినటువంటి స్వామిని చూశాడు. అమ్మ చక్కగా నేను చేసినటువంటి ఈ యాగానికి, ఈ శ్రమకి నాకు ఫలితం దక్కింది. నీలమాధవుడు ఇక్కడ జగన్నాథుడుగా వస్తున్నాడు అని చెప్పేసి ఆనంద భాష్పములు వచ్చాయి అతని యందు. వెంటనే ఆ వృక్షమునకు మళ్ళీ నమస్కరించాడు. ఆ తర్వాత ఆ సముద్రంపై తేలియాడుతున్నటువంటి ఆ వృక్షమును బ్రాహ్మణుల చేత ఒడ్డుకు తెప్పించాడు. రకరకాల
వాద్య గీతములతోటి, వేలాది జయ జయకారములతోటి, వేలాది గంటల శబ్దములతోటి, అలాగే ఆకాశము నుండి వస్తున్నటువంటి పూల రాశితోటి ఆ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి స్త్రీలందరూ కూడా వింజామరలతోటి వీస్తూ ఉంటే, దివ్య వస్త్రములతోటి ఏర్పాటు చేసినటువంటి పతాకములతోటి ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో ప్రకాశిస్తూ ఉంది. అక్కడ ఒక మహావేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. యజ్ఞములోని ఆ యజ్ఞ మధ్యములోని ఒక పెద్ద ప్రదేశం ఉంది, ఒక పెద్ద వేదిక ఉంది. ఆ వేదిక మీద దానిని స్థాపించారు. ఎన్నో ఉపచారాలు చేశారు. సరే, ఇప్పుడు ఆ చెట్టు అయితే తీసుకొచ్చేసారు, దానికి ఒక రూపాన్ని ఇవ్వాలి కదా. ఈ విష్ణువు యొక్క రూపాన్ని ఎవరు చేస్తారు? అసలు విష్ణు యొక్క రూపం ఎలా ఉంటుంది? ఎందుకంటే కేవలం ఇంద్రద్యుమ్నుడికి మాత్రమే స్వప్నంలో కనిపించాడు విష్ణుమూర్తి. మిగిలిన వాళ్ళు ఎవరికీ తెలియదు అసలు ఎలా ఉంటాడో స్వామి, ఎలాగ చెక్కాలో తెలియదు. అందుకని నన్ను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. సర్వసృష్టిని సృజించినటువంటి బ్రహ్మకు కూడా ఆ స్వామిని వర్ణించడం ఎలాగానో తెలియటం లేదు. మొత్తం అంతా కూడా అగమ్య గోచరంగా తెలుస్తోంది. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు ఏం చెయ్యాలి, ఇతన్ని ఎలాగ దీనికి ఒక స్వామి రూపాన్ని తేవాలి ఈ వృక్షానికి అని చెప్పి ఆలోచిస్తుంటే ఒక అశరీరవాణి వినిపించింది. అది ఏంటి అనిసనంటే, మీరు ఏమీ కంగారు పడకండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ మహావేదిక యందే స్వామి స్వయంగా అవతరిస్తారు. అందుకని మీరు ఏం చెయ్యాలి అనిసనంటే 15 దినాలు ఈ చెట్టుని మీరు పూర్తిగా కప్పి ఉంచేయండి. తగిన సామగ్రితోటి ఇక్కడ ఒక వృద్ధుడు వస్తాడు పని చేయడానికని. ఆ వృద్ధుడు వచ్చినప్పుడు ఆ వడ్రంగిని మాత్రమే లోపలికి పంపేసి మిగిలిన ద్వారములన్నీ కూడా మూసివేయండి. విగ్రహం పూర్తయినంత వరకు బయట వాద్యాలు మోగుతూ ఉండాలి. పూర్తయినంత వరకు కూడా ఆ వాద్యములు ఏవి కూడా ఆగకూడదు. శబ్దం అలా వినిపిస్తూనే ఉండాలి. అలా కాకుండా ఎవరైనా సరే అది ఆపేసి లోపల విగ్రహం పని జరుగుతోందా లేదా అని చెప్పేసి ఆ లోపల ఉన్నటువంటి శబ్దములు వినడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళకి చెవుడు గుడ్డితనము కూడా కలుగుతుంది. వాళ్ళు నరకాన్ని పడిపోతారు. వాళ్ళ యొక్క సంతానం నాశనం అయిపోతుంది. కాబట్టి ఎవరూ కూడా లోపలికి ప్రవేశించకూడదు, ఎవరూ చూడకూడదు. ఎవరైతే ఈ వడ్రంగి పనికి నియమించబడతారో వాళ్ళు తప్ప మిగిలిన ఎవరు చూసినా రాజుకి, రాజ్యానికి, ఆ చూసిన వాళ్ళకి మహాభయంకరమైనటువంటి అంధత్వం వస్తుంది. కాబట్టి కనుక ప్రతిమను తయారు చేసే వరకు కూడా ఎవ్వరూ చూడకూడదు. పూర్తయిన తర్వాత స్వామి చెప్తారు ఎలా చూడాలి ఏమిటి అన్నది అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆ శరీరవాణి. వెళ్ళిపోగానే సరే అనుకున్నారు. అప్పుడు అక్కడికి ఒక వడ్రంగి వచ్చాడు. వడ్రంగి వచ్చేసి అతను చెప్పాడు, రాజా నువ్వు ఎలా అయితే కలలోని ఒక రూపాన్ని చూసావో నేను అటువంటి రూపాన్ని నేను తయారు చేస్తాను అని చెప్పేసి ఒక ముసలి వడ్రంగి, చాలా ముసలివాడు వచ్చాడు వడ్రంగి. అతను లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా తలుపులు వేసేశారు. అందరికీ తెలియని విషయం ఏమిటి అంటే మనుష్యులను, సామాన్య మానవులకు వాళ్ళకి తెలియకుండా సాక్షాత్ నారాయణుడే ఆ ముసలి వడ్రంగి రూపాన వచ్చాడు. ఈ విధంగా దినాలన్నీ కూడా గడుస్తున్నాయి, రోజులన్నీ గడుస్తున్నాయి. ఆ రోజులు గడుస్తున్న కొలది కూడా చాలా మంచి సువాసన మొత్తం ఆ ప్రదేశమంతా కూడా వ్యాపించి ఉంది. పారిజాత పుష్పముల వాన కురుస్తూ ఉందిట. దివ్యమైన సంగీత నాదం వినబడుతూ ఉంది. అలాగే సన్నని బిందువులతోటి ఆకాశగంగ కురుస్తూ ఉంది. ఈ యజ్ఞం కోసమే ఎవరైతే దేవతలందరూ వచ్చి ఉన్నారో వాళ్ళు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణ రూపాన్ని, ఆ నీలమాధవుని చూడాలి. చూసిన తర్వాత ఎప్పుడైతే ఆ స్వామి ఎలా ఉంటాడో ఏమిటో అని చెప్పేసి మేము ఆ స్వామిని చూడాలని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోయారు. తర్వాత 15 రోజులలోని ఈ విగ్రహం తయారవుతుంది అని చెప్పారు. 15 రోజులు అయిపోయాయి. కానీ పూర్వం ఉన్నట్లుగానే ఆ 4 చెట్లు అలాగే ఉన్నాయి. ఎందుకంటే దాని మీద వస్త్రం కప్పి ఉంచారు కదా. లక్ష్మీదేవి యొక్క సర్వ చైతన్య రూపిణి ఈవిడ కృష్ణావతారములోని రోహిణీదేవికి కుమార్తెగా జన్మించింది. బలరాముడు నిరంతరము ధ్యానించడం వలన బలభద్ర అను రూపమును దాల్చి ఆ
బలరాముడు నిరంతరము కూడా సుభద్రను ధ్యానిస్తూ ఉన్నాడు కాబట్టి బలభద్రుడికి విడిచి ఆ సుభద్రాదేవి ఒక్క క్షణం కూడా విడిచి ఉండడానికి సహించదు. కృష్ణుడు బలరాముడికి తేడా లేదు. లోకమున బలరాముడు కృష్ణుడు వేరే వేరే తల్లులకు జన్మించినా కూడా వాళ్ళిద్దరూ ఒకటే. బలదేవుడికి సుభద్ర అనేటటువంటిది చెల్లెలు అనేది ఒక పౌరాణిక కథ మాత్రమే. లక్ష్మీదేవి పురుష రూపమున నారాయణుడిగా, స్త్రీ రూపమున లక్ష్మీదేవిగా మొత్తం లోకమంతటా కూడా వ్యాపించి ఉంది. కానీ దేవతలలో కానీ జంతువులలో కానీ మనుష్యులలో కానీ వారిద్దరికంటే వేరే ఎవరు కూడా లేరు. ఆదిశేషుడే బలభద్రుడిగా మారాడన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. అలాగే ఆ ఆదిశేషుడి యొక్క శక్తి స్వరూపమే సోదరి సుభద్ర. విష్ణువు చేతి యందు ఉండేటటువంటి సుదర్శన చక్రము 4వ రూపముగా తయారయ్యింది. ఈ విధంగా స్వామి యొక్క 4 రూపములు పూర్తయ్యాయి. పూర్తయిన తర్వాత అశరీరవాణి ఇలా చెప్పింది, ఓ రాజా, ఈ ప్రతిమలను ఎప్పుడూ కూడా వస్త్రముతోటే కప్పి ఉంచు. వాటికి ఏ ఏ రంగులు వెయ్యాలో ఆయా రంగులతోటి వేయించు. విష్ణువుకి నల్లని మబ్బు వంటి నలుపు, బలునికి అంటే బలరాముడికి శంఖం వంటి తెలుపు, చక్రానికి రక్తం వంటి ఎరుపు, సుభద్రకు కుంకుమ వంటి ఎరుపుతోటి చిత్రించాలి. అలాగే అనేక అలంకారములతోటి వేరువేరు అవయవములను అలంకరింపచేయాలి. ఈ దారు రూపములను కనుక మీరు ఇప్పుడు చూస్తే అది పాపమునకు హేతువవుతుంది. కాబట్టి పూర్తిగా దానిని వస్త్రములతోటి కప్పి ఉంచండి. కనుక ముందుగా ఈ చెట్టు బెరడుతోటి దానిని పూర్తిగా కప్పి ఉంచండి. ప్రతి సంవత్సరము కూడా కొత్త నార చేత కప్పి పాత నారను తీసివేయాలి. ఒకవేళ నారతోటి కప్పబడకుండా ఉంటే ఆ దివ్యముగు ఈ విగ్రహములను ఎవ్వరూ కూడా ప్రమాదవశమున చూడకూడదు. అలా చూస్తే రాజ్యం నందు దుర్భిక్షము చావులు వస్తాయి, వారి యొక్క వంశం నాశనం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ ప్రతిమలను నారతోటి కప్పబడకుండా ఎవ్వరూ కూడా చూడకూడదు అని చెప్పారు. అలాగే మళ్ళీ అశరీరవాణి చెప్తోంది, చాలా చక్కటి విగ్రహంగా చాలా చక్కటి వర్ణములతోటి వీటిని తయారు చెయ్యు, నిన్ను అనుగ్రహించడానికే స్వామి ఇక్కడికి వచ్చారు అని చెప్పారనమాట. అలాగే ఈ స్వామికి ఎక్కడ మందిరం చెయ్యాలో అది కూడా చెప్పారు. ఏంటి అంటే నీలాద్రి శిఖరమునందు వాయువ్య దిశలో 100 హస్తముల దూరములో ఒక ఉన్నత ప్రదేశమునందు ఒక దృఢమగు ఒక ప్రాసాదమును నరసింహునికి ఉత్తరమున 1000 హస్తముల పొడవుగా నిర్మించండి అని చెప్పారు. అక్కడ ఈ స్వామిని ప్రతిష్ఠింప చెయ్యండి అని చెప్పారు. అలాగే ఈ స్వామికి విశ్వావసువు యొక్క విద్యాపతి యొక్క వంశం వారే ప్రతిమలకు లేపనాధికము అవన్నీ చేయడానికి రావాలి, వాళ్ళని మాత్రమే రాబోయే ఉత్సవాల్లోని వినియోగించు అనిసరని అశరీరవాణి చెప్పి వెళ్ళిపోయింది. అందుకని ఇప్పటికీ కూడా ఆ వంశస్థులే స్వామికి పూజ చేయడానికి లోపల ప్రతి విగ్రహాలకు ఏవైనా పుయ్యాలన్నా, ఒక లేపనం పుయ్యాలన్నా, అలంకరణ చేయాలన్నా ఆ వంశస్థులే ఇప్పటికీ కూడా చేస్తున్నారు. ప్రతిమలపై కప్పి ఉంచిన వస్త్రాన్ని ఆ మహావేది నుండి తొలగించారు. అప్పుడు అందరూ కూడా ఆ రత్నసింహాసనంపై కొలువున్న బలరాముని, కృష్ణుని, సుభద్రను, సుదర్శన చక్రమును అశరీరవాణి ఎలా అయితే చెప్పిందో ఆ విధంగా లేపనాధికాల చేత అలంకరింపచేసి అందంగా ఉన్నటువంటి ఆ ప్రతిమలను చూశారు. చక్కగా ఎత్తైన వక్షస్థలం కలిగి దీనజనులను ఉద్ధరించడానిక అన్నట్టుగా పొడవైన భుజములను కలిగి తామరల వంటి కన్నులు కలిగి ఎర్రబడిన కింద పెదవి కలిగినట్టు తనను చూసేవారి పాప సమూహమునంతటినీ కూడా ఒక్క చూపుతోటి నాశనం చేసేటటువంటి అటువంటి చూపు కలిగినటువంటి స్వామి చక్కగా పద్మాసనమున ఉండి దివ్యముగా అలంకారములతో అలంకరించబడి తన తేజస్సుతోటి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రకాశింపచేస్తూ దారుదేహమును కలిగి ఉన్నా కూడా, అంటే ఒక చెట్టుతోటి తయారు చేయబడినటువంటి శరీరమును కలిగి ఉన్నా కూడా నిర్మలంగా ఉండి నల్ల మబ్బులాగా ప్రకాశిస్తూ సమస్త దుఃఖములు పోగొట్టేటటువంటి ఆ స్వామిని చూశారు.
ప్రకాశిస్తున్న ముఖపద్మము కలిగి, విస్తరించినటువంటి పడగలు కలిగి, నిలకడలేని చూపు కలిగి, పడగలు ఎత్తి నిలిపిన దృఢమైన ఉన్నతమైన వక్షస్థలం కలిగిన బలరాముని కూడా చూశారు. చుట్టుకుని ఉన్న శరీరము కలిగి విస్తరించిన కైలాస శిఖరముల వలె ఉన్నటువంటి నాగలి, చక్రము, పద్మము, రోకలి ధరించి, వనమాలను ధరించి, హారములు, కుండలములు, దండకండియములు, కిరీటము వీటన్నిటితోటి ప్రకాశిస్తున్న బలరాముని చూశారు. వారి మధ్యలోని లక్ష్మీ సుభద్రగా శుభములను కలిగించే రూపంతో సమస్త దేవతలకు జనని అయినటువంటి పాపము అనేటటువంటి సముద్రమును దాటించడానికై విరిసినటువంటి కమల ముఖము వంటి ముఖము కలదై, వరము, పద్మము, అభయము ధరించి రూపలావణ్యములకు స్థానమై అలంకారములతో ప్రకాశిస్తూ కుంకుమ ఎరుపు శరీరం కలిగి సాక్షాత్ ఇంకొక లక్ష్మీదేవిలాగా విష్ణువుకు ఎడమ భాగమున సుభద్రాదేవి ఉంది. అటువంటి ప్రతిమలను చూస్తూ రాజు ఆనంద సాగరంలోని ఓలలాడాడు. మనం కూడా ఒక్కసారి అటువంటి ప్రతిమలను ఒక్కసారి ధ్యానములో చూసి మనం కూడా ఆనంద పరవశంలో చెందాం. అప్పుడు నారదుడు అన్నాడు రాజుతోటి, రాజా, నువ్వు ఏదైతే కోరి శ్రమించావో అది నీకు ఇప్పుడు లభించింది. నువ్వు ఒక్కడివి మాత్రమే ఈ భూమిని ధన్యుడు. నీ ఒక్కడి వల్లనే ఇంతమందికి ఆ జగన్నాథ స్వామి దర్శనం కలిగింది. నిన్ను అనుగ్రహించడానికి స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు అని చెప్పి ఆ నారదుడు చెప్పాడు. అటువంటి స్వామిని ఒక్కసారి ధ్యానంలోని ఇదంతా కూడా తలుచుకొని ఆ స్వామిని అలాగ చూడండి. ఇప్పటికీ కూడా ప్రతి అధిక ఆషాఢం వచ్చినప్పుడు స్వామికి నవకళేబరోత్సవం అని చేస్తారంటే కొత్తగా విగ్రహాలను తయారు చేస్తారు. దారుతోటి తయారు చేసినటువంటి విగ్రహాలు కాబట్టి ఆ స్వామికి కొత్త విగ్రహాలను మళ్ళీ తయారు చేస్తారు. ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా, ఏ ఆలయంలోనూ లేని విధంగా ఇక్కడ గర్భగుడిలోని విగ్రహాలను బయటకు తెచ్చి రథయాత్ర చేస్తారు ప్రతి సంవత్సరం. అలాగే ప్రతి అధిక ఆషాఢం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ కొత్తగా విగ్రహాలను తయారు చేస్తారు. ఇప్పుడు ఎలా అయితే మనకి అక్కడ ఇంద్రద్యుమ్నుడి దగ్గర సముద్రంలోని ఈ దారువులు కొట్టుకుని వచ్చాయో అలాగే ఇప్పుడు కూడా ఇప్పటికీ ఇది జరుగుతోంది. సముద్రంలోని ఎప్పుడైతే కొత్తవి విగ్రహాలు తయారు చేస్తారు, అధిక ఆషాఢం వస్తోంది అంటే అంతకుముందే సముద్రంలోని ఆ పూజారికి కలలోని చెప్తారు, ఫలానా చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు దగ్గర నుంచి ఇక్కడే ఇవి విగ్రహాలుగా తయారవుతాయని పూజారికి స్వప్నంలో కనబడుతుంది. వాళ్ళు వెళ్ళి ఆ చెట్లను గుర్తిస్తారు, వాటిని కొడతారు. కొట్టిన తర్వాత వాటితోటే విగ్రహాలు తయారు చేస్తారు. ఆ తర్వాత అధిక ఆషాఢం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నూతన విగ్రహాలని అక్కడ ప్రతిష్ఠింపచేస్తారు. అలాగే ఈ స్కాంద పురాణంలోని, వైష్ణవ పురాణంలోని చెప్పిన విధంగా స్వామి విగ్రహాలను తయారు చేసి కళ్ళకి గంతలు కట్టుకుని ఆ స్వామిలో ఉన్న పరబ్రహ్మాన్ని, పాత విగ్రహాలలో ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని తీసుకుని వచ్చి కొత్త విగ్రహాల్లో పెట్టి ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు. ఇలాగే మనం ప్రతిదీ కూడా తెలుసుకుందాం. జై జగన్నాథ్.